గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గత 9 క్లాసులుగా సంఖ్యామానంలో నంబరింగ్ సిస్టంలో చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఉన్నటువంటి అంశాలు కూడా వితౌట్ లీవింగ్ ఎ సింగిల్ బిట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ప్రతి ఒక్క బిట్ కూడా మీకు వదలకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ 2 క్లాసెస్ కూడా డివిజిబిలిటీ రూల్ గురించి చెప్పాను. ఈ క్లాస్లో ఎల్సిఎం కాసాగు. ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట సామాన్య గుణిజం. ఈ ఎల్సిఎం లెక్కలో దాదాపుగా ప్రతి చాప్టర్లోనూ మనం లెక్కలు ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనేది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అది లేకపోతే దాదాపుగా కొన్ని చోట్ల లెక్కలు మనం చేయలేము. అంత ఇంపార్టెన్స్ ఉంది లెక్కలకు. సో లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 3-4 మెథడ్స్ మనం డిస్కస్ చేసుకుందాము. ఈ 3-4 మెథడ్స్లో ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్స్ చిన్నదిగా ఉండాలా, కామన్గా ఉండాలి. వాడు ఇచ్చినటువంటి నెంబర్లు ఏవైతే నెంబర్లో ఉన్నాడో ఆ నెంబర్లకు అన్నిటికీ మనం చాలా చిన్నగా ఉండాలా, పైదానికి కిందానికి కామన్గా ఉండాలా. అలా తీసుకున్నట్టయితే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12కు, 8కి 12కు వాడు ఏం చేస్తారంటే ఎల్సిఎం కనుక్కో అని ఇస్తాడు. ఇంకా చాలా నెంబర్లు ఇస్తాడు. ఫస్ట్ ఈ రెండింటికి కనుక్కుందాము. 8 ఒకట్ల 8, 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32, 8 5 40, 8 6 48, 8 7 56, 8 8 64. ఇంకా ఒకటి రాసుకోవచ్చు. ఓకే, ఇఫ్ నీడ్ విల్ రైట్. 12 ఒకట 12, 12 2 24, 12 36, 12 48, 12 5 60, 12 72, 12 84. ఇక్కడ మనకు కావాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. ఇవన్నీ 8కి మల్టిపుల్సే, ఇవన్నీ కూడా 12కి మల్టిపుల్సే. ఈ రెండిట్లో కూడా లీస్ట్ చిన్నగా ఉండాలా, కామన్గా ఉండాలా. అలాంటి ఏమన్నా ఉన్నాయా అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఉంది, కిందలో 8 ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. సో ఇక్కడ 16 ఉంది, కింద ఎక్కడన్నా 16 ఉందా? లేదు. అలాగే 24 ఉంది, కింద ఉందా? ఉంది. దిస్ ఈజ్ ద కామన్ ఫర్ బోత్ నెంబర్స్. ఆ రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ 24. ఇంకా ఏమన్నా ఉందా? ఇక్కడ 32, ఇక్కడ 32 ఏమన్నా ఉందా? లేదు. 40 ఎక్కడ ఉందా? లేదు. 48 ఉంది, 48 ఉంది. ఇక్కడ వరకే తీసుకుందాం మనం, ఇక్కడ వరకే తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ కామన్గా రెండిట్లో కామన్గా 24 ఉంది, రెండిట్లో కామన్గా 48 ఉంది. ఈ రెండు కూడా 8కి 12కు మల్టిపుల్సే, రెండిట్లో కామన్గా ఉండేటివే. అయితే దీంట్లో ఎల్సిఎం ఏదంటే దీంట్లో మీనింగ్లోనే ఉంది, పదంలోనే మీనింగ్, మనం పలికే పదంలోనే అర్థం ఉంది. లీస్ట్ అంటే అతి చిన్న, కామన్ అంటే పై దాంట్లో కింద దాంట్లో ఉండాలా, కామన్గా ఉండాలా, చిన్నగా ఉండాలా, కామన్గా ఉండాలా. అలాంటిదే ఎల్సిఎం అవుతుంది. అట్లా తీసుకుంటే ఇప్పుడు మనం చూసినటువంటిలో 24, 48, ఈ రెండిట్లో చిన్నది ఏది? 24, లీస్ట్ నెంబర్. సో ఎల్సిఎం ఈజ్ 24. అర్థమైంది అనుకుంటా. ఎల్సిఎం ఈజ్ 24. అదేవిధంగా ఇంకో మెథడ్ చూస్తాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్, కారణాంకాల పద్ధతి. సో ఇక్కడ సేమ్ నెంబర్స్ తీసుకుందాం. ఏ నెంబర్లైనా తీసుకోవచ్చు, కానీ సేమ్ నెంబర్లు తీసుకుంటున్నా. 8, 12. ఈ దీంట్లో ఫ్యాక్టరైజేషన్ ఎట్లా కనుక్కుంటామంటే ఇట్లా 8 ఉంది, 2తో 2 4 8, 2 2 4.
అంటే 8కి 2 ఇంటూ 2 ఇంటూ 2. అలాగే దీనికి 2తో 2 ఆర్ల 12, 2 మూల 6. దీనికి ఏమొస్తుందంటే 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ కూడా లీస్ట్ కామన్ చిన్నగా ఉండాలా, కామన్గా ఉండాలా, కామన్గా ఉండాలా. ఇంత 2 కంటే చిన్న నెంబర్ ఎక్కడ మనకు కనపడలేదు. 2 ఇక్కడ ఉంది, చిన్న నెంబరు 2 ఉంది, కామన్గా ఉంది. యూ హ్యావ్ టు టేక్ హియర్ ఆల్సో టేక్ కామన్. బట్ ఇక్కడ ప్రాబ్లం, ఇక్కడ 2 ఉంది, కింద లేదు, ఇక్కడ 3 ఉంది, పైన లేదు. కాబట్టి ఈ 2 తీసుకుంటాం. ఈ 2 తీసుకున్నప్పుడు అంటే ఈ 2 కలిపి ఒక 2 ఇంటూ ఈ 2 కలిపి ఒక 2, 2 2ల 4, 2 2ల 4. ఇక్కడ మనం తీసుకునేటువంటి ఈ మెథడ్లో, ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏవైతే కామన్గా 2 తీసుకున్నామో ఇక మిగిలిపోయినవి కూడా మనం తీసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వస్తుంది. మిగిలిపోయింది ఏది? 2. కన్ఫ్యూజ్ పడద్దండి. 3. ఇక్కడ జనరల్గా మనం ఈ కారణాంకాల పద్ధతి మనం ఈ విధంగా కనుక్కున్న తర్వాత ఇక్కడ కామన్గా దానికి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని రాసినాము, దీనికి వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ రాసినాము. కామన్గా 2 తీసుకున్నాము, దీంట్లో 2 కామన్గా ఉంది తీసుకున్నాం. ఇంకా కామన్గా ఎక్కడ లేదు, అలాగని వదలడానికి లేదు, ఎల్సిఎంలో మాత్రం వదలడానికి లేదు. కాబట్టి మిగిలినటువంటి 2 ఉంది, 2 వేసుకో. ఇంకా కింద 3 ఉంది, 3 వేసుకో. ఇప్పుడు మల్టిప్లై చేయి. 2 2ల 4, 4 4ల 2 2ల 4, 4 2ల 8, 8 మూల 24. See, according to this method, this is the LCM. This is the LCM of 8 and 12. Come to, ఇప్పుడు ఇంకో మెథడ్కి వస్తాం. డివిజన్ మెథడ్, భాగహార పద్ధతి. భాగహార పద్ధతిలో కూడా సేమ్ నెంబర్సే తీసుకుంటాను. 2 ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. భాగహార పద్ధతిలో ఎట్లా భాగహార పద్ధతిలో తీసుకుంటాము? ఇది భాగహార పద్ధతి. 2తో 2 4ల 2 6ల, 2తో 2 2ల 2 మూల, ఇంకేం లేవు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి, ఇంకేమైనా ఉన్నాయేమో? ఇంకెక్కడ లేవు. కాబట్టి 2 2ల 4, 4 2ల 8, 8 మూల 24. హియర్ ఆల్సో యాజ్ పర్ దిస్ మెథడ్ LCM is 24. ఇది అంటే ఇక్కడ ఎందుకు ఇన్ని మెథడ్లు చెప్తున్నానంటే, నీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఎగ్జామినేషన్కి ఉపయోగించు. కానీ మెథడ్స్ అన్నీ కూడా తెలుసుకోండి. హైయర్ ఎడ్యుకేషన్ పోయిన తర్వాత, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పోయిన తర్వాత ఈ ఫార్ములాస్ చాలా రకాలుగా నీకు సహకరిస్తాయి, ఉపయోగపడతాయి. అందుకని అన్నీ తెలుసుకోవడం. బట్ అన్నీ తెలుసుకొని నీకు ఏ పద్ధతి అయితే నీకు ఈజీగా ఉంటుందో, ఎగ్జామినేషన్ తొందరగా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు, యూ కెన్ యూజ్ దట్ ఫార్ములా, యూ కెన్ యూజ్ దట్ మెథడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద LCM ఫర్ దిస్ వన్. బట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేరే నెంబర్లు వేసి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ 12 డివిజన్ మెథడ్లో చెప్తున్నా. 12 16 20. ఇక్కడ కూడా సేమ్ డివిజన్ మెథడ్లో చేస్తాం. 2తో 2 6ల 12, 2 8ల 16, 2 10ల. అగైన్ యూ టేక్ ద 2 3 జా, 2 4 జా, 2 5 జా. ఇంకెక్కడ ఉందా? ఎక్కడా లేదు. సింపుల్గా 1 కానీ తీసుకోవచ్చు. కాకపోతే అదనంగా 2 వికెట్ ఉంది కాబట్టి 3 అట్లే వేసుకో. 2 2ల 5. ఇంకెక్కడా లేదు. సేమ్ ఇక్కడ ఏం చేస్తామంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. 1 2 3 4 5 6 వేసుకున్నాం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయి. 2 2ల 4, 4 2ల 8, 8 మూల 24, 24 24 2ల 48, 48 5ల 240. This is the LCM of for the given numbers. ఇది LCM మెథడ్. మీకు ఈ మెథడ్లో చెప్పినటువంటి మెథడ్లో ఏ మెథడ్ నీకు ఈజీగా ఉంటే ఆ మెథడ్ చేయడానికి ప్రయత్నం చేయి. వన్ మోర్ మెథడ్, ఇట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ, ప్లీజ్ లిజన్. ఈ చెప్పేటువంటి ఈ షార్ట్ కట్ మెథడ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ టైం తీసుకోకుండా అత్యంత తొందరగా, అన్ని లెక్కలు కాదు, వీలైనంత వరకు ఎక్కువ లెక్కలు అత్యంత ఈజీగా
డైరెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క చెప్తాను నేను, చూసుకోండి. కన్ఫ్యూజ్ లేకుండా కోసం చూసి చేస్తాను. ఓకే, షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ మెథడ్, ఇక్కడ ఒక నెంబర్లు ఇచ్చినాడు. ఏ నెంబర్లు? 3, 6, 9, 18. దీనికి మళ్ళీ మామూలుగా చాలా మెథడ్లో చేయొచ్చు. ఏ మెథడ్లో చేసినా కొంచెం టైం పడుతుంది, కొంచెం ప్రాసెస్ పడుతుంది ఆ విధంగా చేయడానికి. మీకు ఈ షార్ట్ కట్ మెథడ్లో నువ్వు గాన ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే, వెరీ ఫ్రీక్వెంట్గా ఉపయోగించినట్టయితే ఈ షార్ట్ కట్ మెథడ్ ఇమీడియట్గా నువ్వు లెక్క చూడగానే నీకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అత్యంత ఈజీ చేయొచ్చు. ఏంటంటే ఈడు ఇచ్చినటువంటి నెంబర్లో పెద్ద నెంబర్ తీసుకో. ఇటు ఇచ్చినటువంటి పెద్దది ఏది? 18. ఇచ్చినటువంటి నెంబర్లో 18 పెద్దది. ఈ 18 అనే లెక్కకు అనే నెంబర్కు మిగతా నెంబర్లు ఫ్యాక్టర్స్ అవుతాయో లేదో ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ మిగతా ఎన్నికల ఫ్యాక్టర్స్ అయితే ఇదే ఎల్సిఎం అయిపోతుంది. ఫ్యాక్టర్స్ అంటే మల్టిపుల్ రావాలి. ఇప్పుడు 3తో 3 6ల 18 పోతుంది. సో 6తో 6 మూల 18 పోతుంది. 6 కూడా ఫ్యాక్టరీ, 3 కూడా ఫ్యాక్టరీ, 9 2ల 18. ఆటోమేటిక్గా ఫర్ దిస్ వన్ ఎల్సిఎం ఈజ్ 18. ఎల్సిఎం ఈజ్ 18. ఈజియెస్ట్ మెథడ్. నువ్వు ఫ్రీక్వెంట్గా దీన్ని యూజ్ చేస్తున్నట్లయితే వస్తుంది. మ్యాథ్స్లో ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే మంచి స్థాయికి అవకాశం ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ 12, 16, 24, 48. సీరియస్గా వాడు ఎన్ని నెంబర్లు ఇచ్చుకొని ఫస్ట్ మనం చూడాల్సింది అన్నికి మల్టిపుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. మల్టిపుల్ అయితే ఈజీ చేయొచ్చు, లేదంటే డివిజన్ మెథడ్లో మనకు తెలిసిన మెథడ్లో ఈజీగా మనం చేసుకుంటాం. ఇప్పుడు 12 4ల 48. అంటే 2 నెంబర్లో పెద్ద నెంబర్ ఏదంటే 48. ఈ 12కి ఫ్యాక్టర్ అవుతుందా లేదంటే అవుతుంది. 12 4 48 పోతా ఉంది. 16 మూల 48, 24 2 పోతుంది. దట్స్ మీన్స్ ఎల్సిఎం ఈజ్ 48. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆడు ఇచ్చినటువంటి దీంట్లో ఇంత పెద్ద ప్రాసెస్ పెన్ను పెన్సిల్ పెట్టి చేసి చాలా ఇబ్బంది పడకుండా జస్ట్ కళ్ళుతోనే చక్కని చేసే అవకాశం ఉంటుంది. ఇట్లా లెక్క దాదాపుగా ఓ సందర్భంలో 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టేది ఇది జస్ట్ 5 seconds. ఇతను 5 seconds we can image the which is the LCM. Okay, then come to suppose find the LCM of find the LCM of 5327 ఇట్లా నెంబర్లు ఇస్తాడు. ఫైండ్ ద ఎల్సిఎం. మామూలుగా నీకు నెంబర్లు ఇస్తే నెంబర్లో ఏదైనా మల్టిపుల్ డివిజన్ మెథడ్లో ఈజీగా పోయేటట్లయితే, మల్టిపుల్ అయ్యేటట్లయితే ఈజీగా చేసుకుంటూ పోతావు. ఇక్కడ నెంబర్లు ఇవ్వగానే నువ్వు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇచ్చే నెంబరు డివిజన్ మెథడ్లో ఉండాలి, మల్టిపుల్ మెథడ్లో ఉండాలి లేదని చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్, దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్, దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్, దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఆల్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్. ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్ ఇస్తా ఎల్సిఎం కోసం యుద్ధం చేస్తూ ఉండడం కంటే కూడా డైరెక్ట్గా యూ హ్యావ్ టేక్ దెమ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఏవైతే నెంబర్లు ఇచ్చాడో ఆ నెంబర్లన్నీ ప్రోడక్ట్ తీసుకుంటే అదే ఎల్సిఎం అవుతుంది. 5 × 3 × 2 × 7. 5 మూల 15, 15 2 30, 3 20, 210. This is the LCM for the given numbers. ఓకే, కాబట్టి అదే కాకుండా జనరల్గా దానిపైన ఒక పట్టు లేకపోతే, దానిపైన అవగాహన లేకపోతే ఎక్కడో మనం ఒక లెక్కను గట్టి బట్టి నేర్చుకున్నట్లయితే అది మనం
ఇన్స్టెంట్గా సమయస్ఫూర్తి రాదు, అవగాహన శక్తి రాదు, మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అన్ని ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి ఇలా ఇచ్చినట్లయితే మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ విల్ గివ్ యూ. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ find the LCM of 36, 144 and 72. మీకు ఇంతకుముందే చెప్పాను ఎగ్జాంపుల్. ఇట్లా ఇచ్చినప్పుడు ఎల్సిఎం చేయాలంటే డివిజన్ మెథడ్లో చేసుకుంటా పోవచ్చు, చాలా చేసుకుంటా పోవచ్చు. 36, 144, 72 ఇస్తే డివిజన్ మెథడ్లో చేసుకుంటా పోతా అవన్నీ తీసుకొని మల్టిప్లై చేస్తాం. ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. దానికంటే సపోజ్ దానికి 1 నిమిషం టైం పడుతుంది అని అనుకుంటే 5 సెకండ్స్లో అయిపోతుంది. జాగ్రత్తగా మీకు షార్ట్ కట్ మెథడ్ ఇంతకుముందు చెప్పిన 5 సెకండ్స్లో అయిపోతుంది. 5 సెకండ్స్లో అయిపోతుందంటే 55 సెకండ్స్ మీకు మిగులుతుంది. ఇట్లా టైం మిగిలి పెట్టుకొని మనకి ఏది కాంప్లికేటెడ్ ఉంటుందో దాని దగ్గర ఇది ఉపయోగించుకోవడానికి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎట్లా దీంట్లో పెద్ద నెంబర్ ఏది 144. నెక్స్ట్ ఇట్లా తీసుకున్నట్లయితే మిగతా నెంబర్లు దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయా లేదా చూస్తే ఇది ఎల్సిఎం అవుతుంది. కాకపోతే డివిజన్ మెథడ్లో 3 రూట్లోకి పోవచ్చు. సో 36 4ల 36 3ల 36 2ల ఈ విధంగా నువ్వు చేసుకుంటావు ఆటోమేటిక్గా 36 144 ఫ్యాక్టరే. 72 2ల 144 ఫ్యాక్టరీ. అంటే 36 144 ఫ్యాక్టరీ, 72 కూడా 144 ఫ్యాక్టరీ. ఆటోమేటిక్గా దీనికి ఎల్సిఎం వచ్చేసి LCM = 144. షార్ట్ కట్ మెథడ్ తెలిస్తే ఇంతకుముందే చెప్పాను, అది చాలా నేర్చుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. జాగ్రత్త. అదేవిధంగా వాడు ఇంకా ఏం కనుక్కోమంటాడంటే ఎస్ 12, 16, 24 సపోజ్ ఇట్లా నెంబర్స్ ఇచ్చినాయి అనుకుందాం. నెంబర్స్ ఇచ్చాడు, సపోజ్ ఇట్లా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మన షార్ట్ కట్ మెథడ్ కోసం చెప్తున్నాం. ఈ షార్ట్ కట్ మెథడ్లో 12తో ఫ్యాక్టర్ దీనికి పోతుందా అంటే పోతుంది. 12 2 24. దాన్ని అదేవిధంగా 16 పోతుందంటే 16 2 32 పోదు. అప్పుడు ఇటువంటి కండిషన్స్ వస్తే ఏం చేయాలా, ఉన్నటువంటి పెద్ద నెంబర్ను డబుల్ చేయి 48 అవుతుంది. 24 డబుల్ చేస్తే 48 అవుతుంది. ఇప్పుడు పోతుందా 12తో పోతుంది, 16తో పోతుంది, 24తో పోతుంది, 12 4 48, 16 3 48, 24 2 48. This is the method. This is the way to find the LCM = 48. చాలా 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను, మరికొన్ని చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్గా. ఫైండ్ ద LCM of 3 and 5. వాడు ఎల్సిఎం అడుగుతున్నాడు. ఎల్సిఎం అడిగితే మనకు ఆల్రెడీ తెలుసు డివిజన్ మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్, మనకు మెథడ్స్ తెలుసు. ఎన్ని ఉన్నా కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం గమనించవలసినటువంటి ప్రైమ్ నెంబరా నాన్ ప్రైమా అని జాగ్రత్తగా వచ్చి గమనించాలి. ప్రైమ్ నెంబరా నాన్ ప్రైమా గమనించినట్టయితే అది లెక్క చేయడం అత్యంత ఈజీ అవుతుంది. ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. 2 ప్రైమ్ నెంబర్ అయితే వాటి 2 యొక్క ప్రోడక్టే దాని ఎల్సిఎం. 3 × 5, 3 5 15. దిస్ ఈజ్ ద LCM.
LCM is equals to 15. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా లెక్క ఇచ్చిన తర్వాత ప్రైమ్ నెంబర్సా నాన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అయితే వెనక ముందో చేసులా వాటి ప్రోడక్ట్ తీసుకుంటే వాటి మల్టిప్లై చేసినట్టయితే వాటి ప్రోడక్టే ఇట్స్ LCM. ఓకే, ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. Find the LCM of find the LCM of 3, 3, 5, 7. ఇది కూడా కనుక్కోమంటాడు. LCM కనుక్కోమంటాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను నేను. ఇవి చూడంగానే నెంబర్లు కానీ మనం ప్రైమా నాన్ ప్రైమా అని కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే లెక్క అత్యంత ఈజీగా సులభంగా చేసుకుని పోయే అవకాశం ఉంటుంది. సో చూడంగానే 3 ప్రైమే, 5 ప్రైమే, 7 ప్రైమే అలా ఇస్తే ఏమవుతుంది? ప్రైమ్ ఇచ్చినట్టయితే ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఆర్ కాల్డ్ LCM. దట్ మీన్స్ 3 into 5 into 7. 5 మూల 15, 15 ఏళ్ళ 105. దిస్ ఈజ్ ద LCM. దిస్ ఈజ్ ద LCM. దయచేసి మర్చిపోద్దు, జాగ్రత్త గుర్తుపెట్టుకొని, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫైండ్ ద LCM ఆఫ్ LCM of 4 and 5. 4 and 5 is the question. చాలా జాగ్రత్త. ఇంతకుముందు ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడాము. ప్రైమ్ నెంబర్స్ ఇస్తే ఏం చేయాలా, ఆ ప్రైమ్ నెంబర్స్ వాటి ప్రోడక్ట్ చేస్తే అవి మల్టిపుల్ చేస్తే వచ్చేదే LCM అని చెప్పిన. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒకటి ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు, ఒకటి నాన్ ప్రైమ్ ఇచ్చాడు. ఇది కాంపోజిట్ నెంబర్. ఇది అసలు ప్రైమ్ నెంబరు కాంపోజిట్ నెంబర్కి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉందంటే, ప్రైమ్ అంటే ఇఫ్ ఎనీ నెంబర్ హ్యావింగ్ ద 2 factors that is called the prime number. If any number having the more than 2 factors that is called the composite number. So this is the prime number, this is the composite number. Prime or composite. ఇట్లా ఇవి వస్తే కూడా సింపుల్గా మనం ఎక్కువ ఇబ్బంది పడవలసిన లేదు. డైరెక్ట్గా దేర్ ప్రోడక్ట్ ఈజ్ ద LCM ఆఫ్ దట్ గివెన్ నంబర్స్. 4 into 5, 20. This is the LCM. ఓకే, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి గుర్తుపెట్టుకొని మిస్ చేయకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈజ్ ఆస్కింగ్ find the LCM of 12 and 36. 12 and 36. నెక్స్ట్, ఇక్కడ ప్రైమ్ గురించి మాట్లాడుకున్నాం, ప్రైమ్ నాన్ ప్రైమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కేవలం ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఇచ్చాడు, కేవలం ఈవెన్ నెంబర్స్ ఇచ్చినాడు. ఇక్కడ 2 పద్ధతులు చెప్తాను నేను, ఈజీగా చేసుకోవచ్చు. 7 ఇచ్చినటువంటి రెండిట్లో ఫస్ట్ డివిజన్ మెథడ్ చేస్తాం. 12, 36, 2తో 2 6ల 2 18ల 2తో 2 3 జా 2 9 జా 3 1 జా 3 3 జా. దట్స్ ఆల్. ఇప్పుడు మామూలుగా తీసుకో. 2 into 2 into 3 into 1 into 3 అవి వచ్చింది యాజ్ ఇట్ ఈస్. మొత్తం రొట్టెలు తీసుకొచ్చేసాను. సో 2 2 జా 4, 4 3 జా 12, 12 3 జా 12 3 జా 36. This is the one method. If you will give the even numbers, this is the way to find the LCM. Of course, I have given 3-4 methods, which is the easiest for you. You can apply that one. But division method జనరల్గా ఎక్కువ మంది ఈజీగా చేయగలిగేది. యాజ్ మై నాలెడ్జ్ నాకు కూడా డివిజన్ మెథడ్ ఈజీగా ఉంటుంది. సో అది ఆ విధంగా డివిజన్ మెథడ్ చేసినాం. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అని ఆల్రెడీ చెప్పాను. ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇది ఎంత చేయాలి, ఎంత టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనకి జాగ్రత్తగా ఆలోచించినట్టయితే ఇచ్చినటువంటి 2 నెంబర్లో మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే నేను ఆల్రెడీ చెప్పిన షార్ట్ కట్ మెథడ్ చెప్పిన.
ఇచ్చిన 2 నెంబర్లు కాబట్టి ఈ మొదటి నెంబర్ రెండో నెంబర్ ఫ్యాక్టర్ అయితే 12 2 12 మూల 12 మూల 36 పోతుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఎల్సిఎం. 36 ఎల్సిఎం అవుతుంది. అవునా? ఒకవేళ పాలు ఎదుర్కో అప్పుడు మనం చేసుకుంటూ పోతాం. దానికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది పోసుకుంటూ పోతాం అనే దానికంటే ముఖ్యంగా దీనికి అది ఫ్యాక్టర్ అయితే పర్వాలేదు. ఫ్యాక్టర్ కాకపోతే ఈ నెంబర్ని డబుల్ చేయి, ఆటోమేటిక్గా పోతుంది. ఆ విధంగా ఎల్సిఎం మనం ఈజీ కనుక్కోవచ్చు. Find the LCM of find the LCM of 12, 48 and 4. ఇక్కడ చూడంగానే అంత నాన్ ప్రైమ్ కాబట్టి డైరెక్ట్గా డివిజన్ మెథడ్లో చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి మూలంలో పెద్ద నెంబర్ అయితే 48, ఈ 4 దాని ఫ్యాక్టర్ అవుతుందా, 12 దాని ఫ్యాక్టర్ అవుతుందా, అయితే ఆటోమేటిక్గా దాని ఎల్సిఎం అదే అవుతుంది. సపరేట్ 12, 48, 4 పెద్ద నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన నెంబర్లో పెద్ద నెంబర్ 45, 12 4 48 పోతుంది. 4తో 4 1 4 2 అవునా, 4 12 ఇది కూడా పోతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఎల్సిఎం. సో ఎల్సిఎం పైన ఇంకా నేను చాలా క్వశ్చన్స్ ఇస్తాను. ఇవి రాసి ముందు అయితే చాలా క్వశ్చన్స్ ఇస్తాను. మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ పిల్లల కోసం ఒక్కటి కూడా వదలను, ఒక లెక్క కూడా వదలను, ప్రతి లెక్క ఇస్తాను. నేను నవోదయలో నా దగ్గర పిల్లలు ఎంత గొప్పలు అయినారు, డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్, సైంటిస్టులు అయినారు, ఇప్పుడు కూడా అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా నాకు ఫోన్ చేయరు, నాతో మాట్లాడే ఇట్లా ఉంటుంది. మీ పిల్లలందరినీ కూడా అంత గొప్పలను చేస్తాను. ఇక్కడే రాజంపేట నవోదయ స్కూల్ పక్కన, ఆకేపాడులో నవోదయ స్కూల్ పక్కన నేను కోచింగ్ పెట్టాను. ఈ మధ్యలో రిటైర్డ్ అయ్యాను. కాబట్టి మీకు ఇప్పుడు పెద్దోళ్ళు ఇప్పుడైతే నేటి నిర్ణయాలే, మంచి నిర్ణయాలే మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నత స్థాయిలోకి పోతుంది. మనం వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తామో తెలియదు, కానీ ఎంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తాదో తెలియదు, కానీ ఇక్కడ 2 ఇస్తాం, మంచి జ్ఞానం ఇస్తాం. మీకు నవోదయలో లేదు సైనికులో లేదు రాష్ట్రీయ మిడ్ స్కూల్లో సీట్ వచ్చినట్లయితే మినిమం 100 కోట్ల రూపాయలు మనం చేతికి ఇచ్చిన అవుతాము. అలాంటి పిల్లల భవిష్యత్తు ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి నేను నిరంతరం కృషి చేస్తున్నాను. మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు కూడా పొద్దున్న లేసి ఉసిరికాయలు తేనె పెట్టడము, తర్వాత ఎండుకర్జూరం రాత్రి అంతా నానబెట్టి పొద్దున్న తాగించడము, ఎక్కువ ఉసిరికాయలు, తేనె, గుమ్మడికాయ, కీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బుడంకాయ, ఈ కాయలు అంటే దీంట్లో ఫాస్ఫరస్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి, అవి ఇచ్చి పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఒక 25 నుంచి 30 సార్లు గట్టిగా నవ్వించడము. ఇంకా మా దగ్గర చాలా ఎక్సర్సైజులు ఉన్నాయి. ఈ ఎక్సర్సైజులు అన్నిటి ద్వారా ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మా దగ్గర పిల్లలు చేర్పించడానికి, మా దగ్గర కోచింగ్ తీసుకోవడానికి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాతో కన్సల్ట్ అయ్యి మీ డౌట్లంతా క్లారిఫై చేసుకుంటే మీ పిల్లల ఉన్నతి కోసం నేను కృషి చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.